పోలీస్ స్టేషన్కి వేస్తా మాట్లాడితే. పెట్టండి, అదే మీరే పెట్టండి, మీ చేతిని పెట్టండి, ఏం కాదు. ఉంది, నిన్న తీసుకున్నా. రెగ్యులర్గా వస్తుండలే, రక్తదాన శిబిరాన్ని రోజు మంది కదా. రక్తం ఇస్తారా అందరూ? అటు చూడు, గుడ్ మార్నింగ్ చెప్పినా 2 పెట్టాలంటున్నాడు. గోళ్ళన్నీ చచ్చిపోతున్నాయంట ఎండకి. ఒకటి కాదు 2 కాదు 30 లక్షలు రాజమండ్రి. అవునా? 30 లక్షల కోట్లు, 52 కోట్లు లాస్. అందరికీ నమస్తే, నేను మీ పల్లె ప్రవీణ్ని. మరి పీపీఆర్ మీడియా చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు మనం ఈ యొక్క శ్రీకాళహస్తి ప్రాంతంలోని, తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి ప్రాంతంలోని పిచ్చాటూరు రూట్లో ఉన్నటువంటి గివింగ్ హ్యాండ్స్ ఫౌండేషన్ గత ఏడాది కూడా మనం ఒకసారి వచ్చాము, మన కన్నమాల వెంకటయ్య కోలాటం గురువు గారితో. సో అదే సందర్భంగా ఇప్పుడు కూడా రావడం జరిగింది. మేడం గారు చాలా ఆప్యాయతతోని, ఆనందంతో ఎప్పుడు కూడా తమ్ముడు తమ్ముడు అని పిలుస్తుంటారు. కాబట్టి ఇప్పుడు మన ఫౌండేషన్ని ముందుకు తీసుకురావడం, నేను వచ్చిన దానికి ఇప్పటికీ కూడా చాలా చేంజెస్ వచ్చాయి. సో దాదాపుగా 25 మంది సభ్యుల వరకు కూడా ఇక్కడ ఉన్నారు. కంటిన్యూగా కలకలలాడుతుంది ఫౌండేషన్ కూడా. సో ఈ ఫౌండేషన్ మీ అందరికీ కూడా రావాలనుకుంటే కింద స్క్రోలింగ్ నెంబర్ అయితే ఉంటుంది. ఈరోజు ముఖ్యంగా ఈ వీడియో చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే, ఈరోజు బక్రీద్ పండుగ. మరి చాలామంది అది ముస్లిమ్స్ పండుగ కదా, వాళ్ళు ఎందుకు ఈ వీడియో అంటున్నారా? ఏ పండుగ అయినా కూడా అందరం సనాతనంగా జరుపుకునేది. ఆశ్రమాలలో కులాలు, మతాలు, జాతులు, విభేదాలు, ఈ యొక్క ప్రాంతాలతో ఎటువంటి సంబంధం లేదు. కేవలం మనమందరం ఒకటే. ఇది ఒక ఇల్లు, గివింగ్ హ్యాండ్స్ అంటే చేయూతనిచ్చేటువంటిది, ప్రతి ఒక్కరికి కూడా సహకారం అందించేటువంటిది గివింగ్ హ్యాండ్స్ ఫౌండేషన్. ప్రతి ఒక్కరికి కూడా నీడలో రక్షణలో కల్పించేది గివింగ్ హ్యాండ్స్ ఫౌండేషన్. మన మేడం ఫౌండర్ చైర్పర్సన్ అయినటువంటి మన వరలక్ష్మి మేడం గారు, డాక్టర్ ఎం వరలక్ష్మి మేడం గారు, అదేవిధంగా సాయి దీపిక గారు, వీళ్ళు ప్రెసిడెంట్ గారు, వారు కలిసి ఈ యొక్క మెయింటెనెన్స్ మన త్రివేణి మేడం గారు, అదేవిధంగా మనోరమ ఈ యొక్క ఫుడ్ ఇన్ఛార్జ్గా ఒక ఇన్స్పెక్టర్ అని కూడా ఇంకొచ్చి టైం టు టైం అన్నం పెడతా ఉంటుంది. ఈ విధంగా ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు బక్రీద్ పండుగ పురస్కరించుకొని మీరు స్వీట్లు పంచడం జరిగింది. అందరూ కూడా భోజనాలు చేస్తున్నారు, సంతోషం అనిపిస్తున్నాను. సో మేడం గారు ఒక మాట మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. పడరా ముందర నిలబడుకోండి. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ వరలక్ష్మి. నేను ఆశ్రమ వ్యవస్థాపకురాలిని. ఈ ఆశ్రమం 2 సంవత్సరాలైంది మేము స్టార్ట్ చేసి. ఇప్పుడు మా ఆశ్రమంలో 25 మంది ఉన్నారు. ఈరోజు బక్రీద్ పండుగను పురస్కరించుకొని మా ఆశ్రమ వాసులకి ఆహారంతో పాటుగా ఈరోజు స్వీట్స్ అందజేయడం జరిగింది. అందరికీ కూడా హ్యాపీ బక్రీద్. ఓకేనా? మా గివింగ్ హ్యాండ్స్ ఫౌండేషన్లో ప్రధాన సిబ్బంది అయినటువంటి త్రివేణి తన అభిప్రాయం తెలియజేస్తుంది. అందరికీ నమస్కారం. నా పేరు త్రివేణి. నేను గివింగ్ హ్యాండ్స్ ఫౌండేషన్లో అకౌంటెంట్గా వర్క్ చేస్తున్నాను. ఈ ఆశ్రమంలో పనిచేయడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఇక్కడ వృద్ధాప్యంలో ఉన్న వారితో గడుపుతున్న సమయాన్ని ఇక్కడ వర్క్ చేయడం చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ నిరాదరణకు గురైన ఎంతోమంది వృద్ధులకు వ్యవస్థాపకురాలు డాక్టర్ వరలక్ష్మి మేడం గారు ఎంతోమందిని ఆదరిస్తూ వారి సేవా స్ఫూర్తిని చాటుతున్నారు. మేడం సాయి దీపిక గారు ప్రెసిడెంట్గా ఇక్కడ తమ బాధ్యతలను పూర్తిగా నిర్వర్తిస్తూ ఎంతో ఆనందంగా వారు సంతోషంగా ఉండేటట్లు చేస్తున్నారు. అందుకే మేడం గారికి ధన్యవాదములు. ఇట్లాగే ఈ సేవను కొనసాగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో చూసారుగా ఫ్రెండ్స్, బక్రీద్ సందర్భంగా స్వీట్ పంచారు. అదేవిధంగా ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, రాబోతున్నటువంటి జూన్ 3వ తేదీ బుధవారం రోజు నాడు
ఈ యొక్క గివింగ్ హ్యాండ్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించడం జరుగుతుంది. ఈ రక్తదాన శిబిరానికి గాను రక్తదాతలు ప్రాణదాతలు అని కూడా చెప్తారు కదా. సో గివింగ్ హ్యాండ్స్ ఫౌండేషన్ నుంచి మొట్టమొదటిసారిగా రక్తదాన శిబిరం నిర్వహించడం జరుగుతుంది. ఈ టెంపుల్కు ఈ యొక్క ఆశ్రమానికి రావాలంటే మీకు చాలా ఈజీ ఉంటుంది. కాళహస్తిలో దిగి పిచ్చాటూరు రోడ్డు బంగారమ్మ టెంపుల్ అంటే లొకేషన్ పెట్టుకున్నా కూడా చాలా ఫేమస్ టెంపుల్ రావాల్సింది. ఎవరైనా రక్తదాతలు మనకున్నటువంటి ఫ్రెండ్స్, మన ఛానల్లో ఫాలోవర్స్ చాలామంది శ్రీకాళహస్తి తిరుపతి వాసులు ఉన్నారు కాబట్టి తిరుపతి వాసులు శ్రీకాళహస్తి వాసులు ఎవరున్నా సరే ఈ యొక్క రక్తదాన శిబిరంలో పాల్గొనదలుచుకుంటే రక్తం ఇచ్చి ఒకరి రక్తము ఒక 3 మనుషులకు ప్రాణం పోసేటువంటి ఆయువు అవుతుంది. కాబట్టి ఒక మనిషి రక్తాన్ని 3 మనుషుల జీవితానికి ఒక ప్రాణ రక్షణ ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. సో జూన్ 3వ తారీఖు ఉదయం 8:30 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మెడిపల్స్ గూడూరులోని మెడిపల్స్ డాక్టర్ అయినటువంటి సురేష్ గారు వారి సమక్షంలో జరుగుతుంది. కాబట్టి దయచేసి అందరూ వచ్చి ఈ యొక్క రక్తం ఇచ్చి మీ విలువలను కాపాడుకుంటూ సమాజ సేవలో మేము సైతం ఇంతింతై హరులై నరులై ముందుకు వెళ్తామంటూ బాటలు వేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రక్తదాన శిబిరంలో మీరు పాల్గొనని మేము పాల్గొనమని కోరుకుంటాం. ధన్యవాదాలు.